మా ఇంటి ఎస్టేట్కి పోతాడని అది పెట్టుకోండి. డ్యూటీకి అని ఎల్వారు వచ్చిరియే చూసే కొంత మా ఇంటి బస్సులో వెళ్ళిపోయచ్చు. అక్కడ మర్చిపోయినాడేమో. ఫోన్ చేస్తాడు. బీగాలు ఇక్కడ బండి పెట్టేస్తా. బండి కూడా ఆ బీగాలు కూడా ఇచ్చేస్తా. డబ్బులు బంగారు బంగారు లేదు సార్. అదే సిల్వర్ వెండి వెండి మాత్రమే. యాడ్ ఉంది బీరువాలో ఉంది సార్. వెండి ఉంది బేగాలు తీస్తారు. అంత వాళ్ళు ఎంత ఓపెన్ చేసి అంత పాడేసినారు సార్. వాళ్ళే ఓపెన్ చేసి టీవీ కొత్త టీవీ నిలుస్తూనే లేదు సార్. ఇప్పుడు అవతల తలుపు చూస్తే ఇంట్లో ఉండేది కదా కొత్త బేగాలు అట్లా ఉన్నాయి సార్. ఇంకా తీసేవాళ్ళు లోపలికి బయట కూడా మా పక్క అంటే వెనకాల తీయండిదా చూపించుకొని నేను బయట పడలేదు సార్. మా పాప కూతురు అంగిడి చెప్పుకుంటే అంగిళ్ళు అని చెప్పి ఉంటారు నీ కొడుక మామూలుగా బండి పెడతాడు రోజు. ఇంకెవరు కూతురు దగ్గర పోయి వాళ్ళు చూపించుకొని వస్తామని పోయినాను సార్. అది సైడ్ అమ్మినాము. అది అమ్మి కూడా ఇప్పుడు 4 రోజులు అయిపోయింది. హెల్త్ బాగలేదు. తడామంటే ఉండి ఒళ్ళు బాగలేదు. నేను స్కానింగ్ తీసుకొని చూపించుకోవాలి. వాళ్ళు డబ్బు ఎత్తుకొని పోలేదు సార్. కొంచెం తీసుకొని పోయినాను. 5,000 మీటర్ అట్లా తగ్గుతుంది కదా 50,000 4,000 పోతే అది పెట్టేసి అట్లా చిల్లర పెట్టేసి మళ్ళీ మా పేరు లలిత. మేమెవరు ఇంట్లో లేదు. ఈ మాదిరి దొంగలు ఇచ్చి అన్ని ఎత్తుకొని వెళ్ళిపోయినారు మా ఇంట్లో. ఎప్పుడు రాత్రి ఏం తీసుకుపోయినారు? టీవీ, 4 కేజీ వెండి, డబ్బులు 50,000 పెట్టినా. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా? ఇస్తాం పోతాం సార్ ఇచ్చేదానికి. సిఐ గారు వచ్చినారు కదా ఏం చెప్పారు? సిఐ సార్ వచ్చినారు కదా ఏం చెప్పినారు? సిఐ సార్ అదే అన్ని చూసుకొని పోయినారు. అన్ని రాసుకొని రండి ఎట్లని చెప్పినారు సార్. సార్ చూసుకొని ఇంట్లోకి వచ్చి చూసుకొని పోయినారు. మీకు ఏరిపోయిన అనుమానం ఉంది? ఏరిపోయిన అనుమానం ఉంది సార్? అనుమానం ఉంది ఏరిపోయినా? ఏమో సార్ ఇట్లా చూసి పెట్టుకొని ఎవరన్నా ఈ మాదిరి మేము అమ్మిండే లాంగ్ అమ్మిండేది అంతా తెలుసుకొని ఎవరన్నా ఏమన్నా ఇట్లా చేసినారో ఏమో అనిపిస్తుంది సార్.